ప్రియమైన వాళ్ళారా, అద్భుతమైన పాట పాడిన సందర్భానుసారమైన పాట పాడిన కోయర్ వారిని మరొకసారి అభినందిస్తూ ఉన్నా. యేసుక్రీస్తు శ్రమల సిలువ శ్రమానుభవంలో వీళ్ళ ఈ దినాల్లో ప్రభు వైపు చూస్తూ మరొకసారి ఈ 6 వారాల్లో 3వ వారంలో మనం ప్రవేశించాం. 3వ వారంలో నుంచి 4వ వారంలోకి దేవుని యొక్క సన్నిధానంలో మరొకసారి మమ్మల్ని పరీక్షించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన పరిచయంలో మన ముందుకు వెళ్ళబడే జీవితాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మరొకసారి అద్భుతమైన దేవుని యొక్క సిలువ శ్రమల ఈ అనుభవంలోకి నడిపించబడుచున్న క్రైస్తవ విశ్వాసాలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మరొకసారి చదవన్న వాక్య భాగంలోని 2వ భాగాన్ని కూడా చదువుటకు నేను ఇష్టపడుచా ఉన్నా. వీళ్ళైతే నాతో పాటు వాక్యము తీసి చదువుటకు ఇష్టపడదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం నుంచి 47వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం నుంచి 47వ వచనం వరకు. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృష్టుడాయను, గర్భాలపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడై ఉండడని చెప్పి దేవుని మహిమపరచను. ఉదయకాలము మరొకసారి చదవని వాక్య భాగం నుంచి 4 సువార్తలోని అద్భుతమైన భాగాన్ని మనం చూస్తూ వస్తున్నాం. 4 సువార్తలు మత్తయి, మార్క్, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు సూచించే ఈ చిత్రపటాలను టెట్రామార్చ్ అనే మాట ఇంగ్లీష్లో అంటారు. ఆ మత్తయి సువార్త రెక్కలు గల మనిషిని దేవదూత యొక్క యేసుక్రీస్తు మానవాళి వంశంలో ఆ నరావతారుగా ఈ లోకంలో అవతరించిన వాగ్దానం తెలియపరిచే మాట. మార్క్స్ వార్త సింహముల గురించి చెప్పబడే మాట. అరణ్యంలో సింహము ఘోషిస్తున్నట్లు క్రీస్తు యొక్క శక్తిని, రాజరికాన్ని, ఆయన పునరుత్థాన్ని చెప్పబడే ఈ మార్క్స్ వార్త. లూకాస్ వార్త ఎద్దు లేదా దూడ గురించి చెప్పబడే మాట. ఆయన బలి అర్పణం గాను క్రీస్తు యొక్క శ్రమ మరియు సేవను, అలాగే ఆయన త్యాగపరిధిని చెప్పవచ్చే మార్క్స్ లూకాస్ వార్త. యోహాన్ సువార్త, జాన్ గాస్పల్ డేగా అని క్రీస్తు యేసు యొక్క దైవత్వాన్ని, ఉన్నతమైన ఆధ్యాత్మికతను తెలియపరిచే మాట. ఆయన పరలోకానికి ఆరోహణుడై తిరిగా రాబోచున్నాడనే వాగ్దానాన్ని యోహాన్ సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడే మాట. నేను తిరిగా వచ్చి మనం పరలోకంలోకి తీసుకుని వెళ్తాననే మాట. నేను వచ్చి మనం తీసుకుని వెళ్తాననే మాట జ్ఞాపకం చేసి ఈ 4 చిహ్నాలు కలిగిన ఈ అద్భుతమైన పరిచయను మనం ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం. చదవన్న వాక్య భాగం నుంచి ఈ 2 సువార్తలు రాయించబడ్డ ఈ అద్భుతమైన మాట చూస్తున్నప్పుడు ఐ వాంటెడ్ టు కోట్ వన్ పర్టికులర్ నోట్ హియర్. శతాధిపతి గురించిన ఈ అద్భుతమైన మాటను నేర్చుకుందాం. అందుకని దానికి ఇవ్వబడిన పేరు సిలువ నీడలో శతాధిపతి. అసలు ఈ శతాధిపతి ఎవరు? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎవరు ఏర్పాటు చేశారు? ఈ శతాధిపతి 8 గంటలు ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయనకున్న పరిచయము, యేసుక్రీస్తు ఆయనకు నడిచిన విధానము అన్నమాట తెలియవచ్చే మాటలు మనం చూస్తూ వస్తున్నాం. అందుకని మత్తయి సువార్త 22 పోర్షన్లో రాయబడిన మాట, మత్తయి సువార్తలోని, మార్క్స్ సువార్తలో, లూకాస్ చెప్పబడిన మాట. మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 50 నుంచి 54 వచనంలో, లూకాస్ వార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి 47వ వచనంలో. ఈ 2 సువార్తల్లో ఈయన గురించి చక్కగా రాయించబడింది. అందుకని దేవునితో నడిచే నడక, దేవునితో నడిచే మన జీవిత విధానం, ఆయన వాక్యము విన్నప్పుడల్లా మన జీవితంలో ప్రభువు మనల్ని జీవింపచేయని మాట మనం నేర్చుకుంటూ ఉంటాం. అందుకని యోహాను సువార్తలో చెప్పబడే మాట, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి ఘనపరచబడను. బహుగా ఫలించుట అంటే ప్రభులోనికి ఫలించుట, క్రీస్తులోనికి ఫలించుట. ఆ ఫలించుట అనే మాట ఇది అద్భుతమైన పరిచర్యను మనం చెప్తా ఉన్నాం. అందుకని పాత నిబంధన గ్రంథంలో
ప్రభువును పరిశీలించారు, శోధించారు. మన పితరులు విడిపించబడిన తర్వాత నడిపించబడిన తర్వాత ప్రతిసారి పరీక్షించారు. మన జీవితంలో కూడా ప్రభువుకు చాలాసార్లు పరీక్షలు పెడతా ఉంటాం. మా బిడ్డ పాస్ అయితే నేను సంఘానికి వస్తా, మా బిడ్డ మెడిసిన్ వస్తే నేను సంఘానికి వస్తా, నా జీవితంలో అద్భుతం జరిగితే నేను సంఘానికి వస్తా, నా కాళ్ళు బాగైతే నేను సంఘానికి వస్తా. అవి ఎప్పుడు బాగా కావాలండి? మీ ఇంట్లో మీరు కదలకుండా, మీ బెడ్ మీద నుంచి మీరు దిగకుండా, మీరు ఏమీ ఎక్సర్సైజ్ చేయకుండా ప్రభువుకు పెట్టే శోధనలు. అందుకనే చాలా కుటుంబాల్లో మనం అనారోగ్యం పాలవుతున్నామంటే మీరు చదవండి, వాక్యంలో రాయించబడ్డ మాటలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయించబడ్డ మాటలు. అనేకులు బల్లలో సమీపిస్తున్నప్పుడు వారు ప్రభువును తమను తాము పరీక్షించకుండా బలలో పాల్గొనుతున్నందుకు అనేకులు నిద్రించి, అనేకులు రోగుల పాలైన మాట చూస్తూ ఉన్నాం. మనమే పరీక్షించుకొని ముందుకు నడిచే బిడ్డల జీవితాల్లో దేవుడు దీవిస్తాడని మాట జ్ఞాపకం చేస్తాం. అందుకని మన జీవితాలు ప్రభుకు చక్కగా నడవాలంటే మనం ప్రభువుతో నడిచే నడక అద్భుతమైన నడక అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని ఒకసారి కూడా మనం గమనించాము, ప్రభువుతో నడిచే నడకలో ఆయన ఒక చోటికి దర్శించినప్పుడు సమాధిలో నుండి ఉండే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు వైపు చూస్తూ, దావీదు కుమారుడైన యేసు, నాతో నీకేం పని అనే మాటలు చూస్తూ ఉన్నాం. అతడు స్వచిత్తుడై దేవుని పాదముల వద్ద కూర్చొని దెక్కబలిలో దేవుని వాక్యం ప్రకటించి ఆయన వెంట వెళ్ళని మాట చూస్తూ ఉన్నాం. మనం ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటూ ఉన్నాం, ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని శోధిస్తూ ఉన్నాం. ఆయనలో మార్పు లేని మన జీవితాల్లో ప్రభు మరొకసారి అంటున్నాడు, లర్న్ ఫ్రమ్ దిస్ సెంచురియన్ మ్యాన్. ఈ శతాధిపతి అనే వ్యక్తి నుంచి ఈరోజు మనమే నేర్చుకుంటున్నాం. శతాధిపతి అనే వ్యక్తి మనతో ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఆయనకి ఒరిజినల్ పేరు ఏమని ఉంది బైబిల్ గ్రంథంలో అని చూస్తూ ముందుకెళ్దాం. ఇది నాన్న పరిశుద్ధ గ్రంథంలో ఈ శతాధిపతి గురించి మనం నేర్చుకుందాం. శతాధిపతి తన జీవితంలో చివరి ఘట్టంలో ప్రభువుతో నడిచాడు, చివరి గడియల్లో ప్రభువుతో ఉన్నాడు. అందుకని చూడండి, యేసుక్రీస్తు తన 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన పరిచర్య అద్భుతం. అనేక కుటుంబాలను దర్శించాడు, అనేకుల నిమిత్తం ప్రార్థన చేశాడు, అనేక కుటుంబాల్లో ఆయన అద్భుతాన్ని జరిగించాడు. పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు ఆయన బాగు చేశాడు. ఆయన మరియా మార్తల కుటుంబాలను దర్శించినప్పుడు లాజరును ఆయన బ్రతికించాడని మాట చూస్తూ ఉన్నాం. ఇన్ని అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి గడియలో ఎవరూ ముందుకు రాలేదు. అందుకని చూడండి, యేసుక్రీస్తుతో పాటు నడిచిన ఈ శతాధిపతి, ప్రభువుతో నడిచిన ఈ శతాధిపతి దాదాపు 16 గంటలు ప్రభువుతో ఉన్నాడు. ఆయన అప్పగించిన మొదలుకొని గెత్సెమనే తోటలో ఆయన కిద్రోను వాగు దాటి, యోహాను మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కిద్రోను వాగు దాటి ఒక వనంలో ప్రవేశించిన తర్వాత అది గెత్సెమనే తోటలో ప్రవేశించి ప్రార్థించినది మొదలుకొని ఆయన చేసిన యాచనలు, ప్రార్థనలు అని మాట చూస్తూ ఉన్నాం. అక్కడ మొదలుకొని చివరి దశ వరకు శిలువ మీద ఆయన తన తాను అప్పగించుకునే మాట జ్ఞాపకం చేస్తూ చెప్పబడే మాటలు. ఆయన తన ప్రాణం అప్పచెప్పుకొని ఆ తర్వాత శతాధిపతి ఈ కన్వర్టెడ్ ఇంటూ గ్రేటెస్ట్ కమ్యూనిటీ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన ఒప్పుకొని ప్రభు పరిచయలో ముందుకెళ్ళాడు, ఆయన ఒప్పుకొని పరిచయలో ముందుకెళ్ళాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని అద్భుతమైన వ్యక్తి గురించి ఈ ఉదయకాలం నేర్చుకుందాం. సిలువ నీడలో ఈ శతాధిపతిని చూస్తూ ఉన్నాం. ఈ సిలువ నీడలో ఈ శతాధిపతి ఆయన గురించి మాటలు చూస్తున్నప్పుడు యెరూషలేములో ప్రత్యేకంగా యూదులకు వ్యతిరేకంగా వారు రోమన్ సిటిజన్షిప్ వారిని అనుకుంటారు. వీరు ఎలాంటి వారంటే చాలా కఠినులు, ఎలాంటి హృదయాలు గలవారంటే వారు క్రూరులు. వారి జీవితాల్లో ఎలాంటి మంచితనం ఉండదు, వారు నిర్దయులుగా ఉంటారు. పర్టికులర్గా యూదుల పట్ల వారు చూపించే క్రూర స్వభావాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకని వారు విగ్రహారాధికులు. దేవర్ ఆల్ అన్వాంటెడ్ జనరేషన్ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని రోమన్ సిటిజన్షిప్లో రోమీలకు సెంచురీనిగా, ఒక శతాధిపతిగా ఏర్పాటు చేయబడిన వారు క్రూరంగా ఉంటారు. వారి జీవితంలో నిజదేవుడు అనే స్వభావం ఉండదు. వారు ఎలాంటి వారు అనుకుంటారంటే వారు ఎల్లప్పుడూ వారి స్వభావము అణచివేసే స్వభావము. వారు ద బేసిక్ థింగ్ మీరు ఎక్కడ చూస్తారంటే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో వారిని చంపుటకు తీసుకున్న పత్రము ఎవరు? అపొస్తలుగా పిలువబడ్డ పౌలు. ముందు సౌలుగా ఉండే ఆ వ్యక్తి. సౌలు ఆ పౌలుగా మార్చబడక ముందు
క్రైస్తవులను హింసించి చంపుటకు ఆయన నిర్ధారణ చేసుకున్నాడు. అందుకని అలాంటి క్రూర స్వభావం కలిగిన ఈ శతాధిపతులు అధికారాన్ని ఉపయోగిస్తారు. ద పవర్ దే హ్యావ్ గివెన్ టు కిల్ పీపుల్. ఆ ఒక మూకను చెల్లాచెదరు చేయటకు కానీ, ఆ మూకను చంపుటకు కానీ వారి అధికారం కలదు. ఇలాంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎందుకు వ్రాయించబడ్డాడు, ఇలాంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎందుకు ఒక స్థానం ఇవ్వబడిందని మాట చూస్తూ ఉన్నాం. అందుకని బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఈ గ్రంథంలో వారు మెరుపులాగా మెరుస్తారు, వారు మాయమైపోతూ ఉంటారు. కొన్ని వ్యక్తుల పేర్ల గురించి చూసినప్పుడు, కొన్ని ప్రాంతాల పేర్ల గురించి చెప్పబడినప్పుడు వారి జీవిత చరిత్ర అద్భుతంగా వ్రాయించబడింది. ఎగ్జాంపుల్గా ఆదికాండం 21వ అధ్యాయము 23వ అధ్యాయంలో అబ్రహాము సారాయి గురించి చక్కగా వ్రాయించబడింది. కానీ అబ్రహాము గురించిన మాట, ఇస్సాకు గురించిన మాట ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చక్కగా చూడగలం. కాబట్టి కొంతమంది వ్యక్తుల పేర్లు అక్కడ కనపడవు. ఈ వ్యక్తి పేరు కనపడలేదు, కానీ ఒక చిన్నగా వ్రాయించబడ్డ ఈ వ్యక్తి పేరు. అందుకని మనం చదవబడిన వాక్య భాగం నుంచి లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం నుంచి 47వ వచనంలో ఈ యొక్క చిన్న వ్యక్తి గురించి చక్కగా వ్రాయించబడింది. ఆ శతాధిపతి ప్రభువును కనుగొని అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ శతాధిపతి ప్రభువును కనుగొని వెంటనే ఆయన చేసిన మొట్టమొదటి పని చూడండి. యేసును ఆయన చూచి ఈ శతాధిపతి 47వ వచనం, ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడు ఉండనని చెప్పి దేవుని మహిమపరచును. మన జీవితంలో ప్రభువును కనుగొన్నప్పుడు మహిమపరుస్తున్నామా? ప్రభువును కనుగొన్నప్పుడు ఆయన వెంట వెళ్తున్నామా? ప్రభువును కనుగొన్నప్పుడు ఆయన గురించి ప్రకటిస్తున్నామా? ప్రభువును కనుగొన్నప్పుడు ఆయన గురించిన మాటలు మాట్లాడుతున్నామా? అందుకని గమనించండి, ఈ వ్యక్తి ఈ సిలువ దగ్గరికి వచ్చిన వెంటనే ద మ్యాన్ బికేమ్ ఏ హంబుల్ పర్సన్. కఠినుడైన శతాధిపతి తన కర్కోశాన్ని వదిలిపెట్టి సిలువ నీడలో బయలుదేరి ముందుకెళ్ళాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే బైబిల్ గ్రంథంలో మెరుపులాగా మెరిసి మాయమైపోయిన ఈ వ్యక్తి అద్భుతంగా సేవ చేసి తను ప్రభు కొరకు ప్రాణాలు అర్పించాడని రాయబడ్డ మాటలు చూస్తూ ఉన్నాం. అందుకని ఈ వ్యక్తి గురించి చూడండి. ఈ వ్యక్తి చూసినప్పుడు క్రీస్తు కొరకు కూడా చనిపోవడానికి సిద్ధపడ్డాడు, చనిపోయాడని మాట చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి క్లుప్తంగా ఆలోచిస్తే శతాధిపతులు క్రొత్త నిబంధనలో ఇద్దరు మాత్రం మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన అంతట్లో 7 శతాధిపతులు మనం చూస్తున్నాం. కానీ ఈ 2 శతాధిపతుల గురించి ప్రత్యేకంగా వ్రాయించబడ్డ బైబిల్ గ్రంథం ఒక వ్యక్తి లూకా సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 7వ అధ్యాయంలో చక్కగా వ్రాయించబడింది. ఈ శతాధిపతి తన ప్రియ దాసుడైన ఒక వ్యక్తి బాగులేనందుకు యూదులను ప్రేరేపించి యేసుక్రీస్తు దగ్గరికి పంపించబడి, ప్లీజ్ ఆస్క్ హిమ్ టు విజిట్ ఆర్ టచ్ దిస్ పర్సన్ అని ఆ వ్యక్తిని గురించి సంబోధిస్తూ, ఈ వ్యక్తి బాగలేడు కాబట్టి దయచేసి ఆయన స్వస్థపరచు అని కోరిన శతాధిపతి. ఈ శతాధిపతి యేసును గురించి విన్నాడు. ఈ శతాధిపతి ప్రభుని గురించి విని తన దాసుల ద్వారా పంపించిన మాట చూస్తూ ఉన్నాం. అందుకని చూడండి, అతడు మేలు పొంది సాక్ష్యం ఇచ్చటకు ఇష్టపడ్డాడు. కానీ అతడు చెప్పిన అద్భుతమైన మాట చూడండి. యేసు ఆయన ఇంటికి వస్తున్నాడని విని, లూకా సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడే మాట, ఆయన వెంటనే వెళ్ళి చూడండి, ఆయన చెప్పిన మాట, తన స్నేహితులతో చెప్పిన మాట, యేసును నా ఇంటికి రావద్దని చెప్పు అని చెప్పిన మాట చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన నా ఇంటికి వచ్చేటకు నేను యోగ్యుడను కాను. హీ అడ్మిటెడ్ హీ ఈజ్ అ సిన్నర్. హీ సెడ్ ఐఎమ్ అన్వర్ది టు రిసీవ్ హిమ్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ అద్భుతమైన ఈ చరిత్ర చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్చర్యపరిచిన శతాధిపతి. హీ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్. మన జీవితంలో ప్రభువు ఒకవేళ మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం తెలుసా? విల్ ఇన్వైట్ హిమ్. ఒకవేళ మన కర్నూలు మేయర్ కానీ, మన జిల్లా అధికారి కానీ మన ఇంటికి దర్శిస్తున్నప్పుడు విల్ మేక్ లాట్ ఆఫ్ ఇన్విటేషన్స్ కదా, చాలా గందరగోళం చేస్తాం. కానీ యేసును రావద్దని చెప్పి హీ సెడ్ ఐఎమ్ అన్వర్ది టు రిసీవ్ హిమ్. నేను పాపిన మనుషునింటికి ఆయన అవసరం లేదు అంటే హీఈస్ అప్పీలింగ్ టు ద జీసస్. ఐఎమ్ అన్వర్ది అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇలాంటి స్వభావం కలిగిన శతాధిపతులు మనం ఇద్దరిని మాత్రం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయనలోని విశ్వాసం, ఆయన ఎందు కలిగిన ఆ విశ్వాసం చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. ఒకవేళ మన జీవితాల్లో
అన్యుడైన ఈ వ్యక్తి ప్రభువును తెలుసుకున్నాడు, అన్యుడైన ఈ వ్యక్తి ప్రభువును వెంబడించాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చాలాసార్లు మన జీవితంలో క్రైస్తవునిగా మనం ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు క్రీస్తు విశ్వాస స్థాయిలో మనకు అనిపిస్తుందా? అలాంటి విశ్వాసం కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? ఏ వ్యక్తిలో అయితే యేసుక్రీస్తు విశ్వాసాన్ని వెతుకుటకు ఇష్టపడుతున్నాడో అలాంటి విశ్వాసం మన జీవితంలో కొదువైపోతూ ఉంది. అందుకని వీ డోంట్ హ్యావ్ బేసిక్ ఫెయిత్ స్టిక్. విశ్వాసపు కొలబద్ధం మన దగ్గర లేదు. కానీ మనం చూసే వ్యక్తుల్లో మనం ప్రవర్తన బట్టి, బైబిల్ చూసే విధానంలో మన 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 క్రైస్తవ కుటుంబాలను బట్టి మనం కొలతలు వేస్తూ ఉన్నాం. ఓకే, దిస్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు క్రిస్టియన్ కమ్యూనిటీ, దిస్ ఫ్యామిలీ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. కానీ గమనించండి, ఇశ్రాయేలులో యేసు వారి వైపు చూచి అని మాట చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసు వారి వైపు చూచి చెప్పిన మాటలు చూస్తూ ఉండండి. ఇశ్రాయేలులో ఎవరికి ఇంత విశ్వాసం నేను చూడలేదని మాట చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం ప్రభువును ఏ రీతిగా వెంబడిస్తూ ఉన్నాం. శిష్యులు కొంతమంది వెంబడించారు రొట్టెల కోసం, కొంతమంది వెంబడించారు తమ జీవిత విధానంలో ఆయన రాజుగా చూసి వెంబడించారు. నీవు నేను ఈ ఉదయకాలం ఏ రీతిగా ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం, ఏ రీతిగా ప్రభుని కొనియాడుతున్నాం. క్రిస్మస్ కొనియాడుతున్నామా? ఈస్టర్ టైంలో ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నామా? లేకుంటే మనకు ఆరోగ్యం రావాలని ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నామా? దేవుని ఏ రీతిగా వెంబడిస్తూ ఉన్నాం అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వారు నమ్మిన దేవుణ్ణి వెంబడించారన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మన జీవితంలో ప్రభు వైపు మన వైపు చూసినప్పుడు ఈజ్ ఆస్కింగ్ అస్, డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అని మాట చూసినప్పుడు మనం ఆ రీతిగా ఉంటున్నామా అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని చాలామందికి మనకు మార్గం తెలుసు కానీ ఆ మార్గం మనం చెప్పాం. ఎందుకు చెప్పండి? వాడు కూడా విశ్వాస అయితే మనకు డేంజర్ అవుతుందని. యేసుక్రీస్తుని గురించి దెక్కపొలిలో ప్రకటించిన వానిలాగా మనం ఉంటున్నామా? అందుకని ప్రకటించే స్వభావం మనం కలిగి జీవించినప్పుడు మన జీవితాలు ఆశ్రయింపబడదని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒకవేళ ఇఫ్ కంపేర్ విత్ అదర్ కమ్యూనిటీ, వారు ఏం చేస్తారు తెలుసా? దేవుని దర్శనం కొరకు అని ఉంటుంది ఒక పేరు. దేవుని దర్శనం కొరకు వారు 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు, 10 గంటలు ఆ క్యూలో వెయిట్ చేస్తారు. ఎందుకు తెలుసా? టు హ్యావ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్. ఆ మూమెంట్, ఆ సెకండ్ చూసిన వెంటనే దిల్ బీ లివింగ్ ఫ్రమ్ దట్ లైన్. కానీ ఒకవేళ నీవు నేను అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? ఒకవేళ కొంచెం లేటుగా సంఘంకి వస్తే కుర్చీ లేకుంటే ముందు సెక్షన్స్ని తిడతాం, కుర్చీ లేకుంటే కమిటీ వారి వైపు చూస్తూ ఉన్నాం, మన మీద ఫ్యాన్ తిరగకుంటే ప్రకాష్ వైపు చూస్తూ ఉంటాం. కానీ గమనించండి, అలాంటి విశ్వాసం మనం కలిగి జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ మన జీవితాలు కూడా అలాంటి భక్తి మన జీవితంలో ఉందా? మన భక్తి దేవునికి ఇష్టంగా ఉందా? మన భక్తి దేవునికి కష్టంగా అనిపిస్తూ ఉందా? ఈ ఉదయకాలం మనం ప్రశ్నించుకుందాం. ఒకవేళ వాక్యం వినటకు మనమే 7, 8 గంటలు, 10 గంటలు వెయిట్ చేయాలంటే నాకు తెలుసు చక్కగా మన ఇంటికి వెళ్ళిపోతాం. కానీ గమనించండి, there is a beautiful church in South Korea. It's called one of the biggest church in the world, Baptist community churches. పాల్ యాంగిచో గారి సంఘాన్ని ఆ ఆరాధన 4 ఆరాధనలు జరుగుతున్నప్పుడు మొదటి ఆరాధన 7 గంటలకు ప్రారంభించబడుతుందంటే 5 గంటల నుంచి వెయిట్ చేస్తారంట, ఎందుకంటే సీట్స్ దొరకవని. రెండవ ఆరాధనల కొరకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మన ఆరాధన సమయం ప్రభుతో గడుపుతున్నామా? ఎన్నిసార్లు ప్రభు మన జీవితంలో హెచ్చరించినప్పుడు ప్రభు వాక్యం వైపు వినటకు ఇష్టపడుతున్నామా? అందుకని దేవుని మన జీవితంలో ఎన్నోసార్లు దర్శించినప్పుడు డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు మన జీవితంలో ఎన్నో సంఘటనల్లో మనను పరీక్షించినప్పుడు డూ యూ స్టాండ్ విత్ ద లార్డ్, ప్రభుతో ఇష్టపడుతున్నాం అనే మాట జ్ఞాపకం చేస్తాం. అందుకని ఈ శతాధిపతి ప్రభువు నీడలో నడిచాడు. ఈ శతాధిపతి విశ్వాసం కలిగి ప్రభుని వెంబడించాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సిలువ నీడలో ఉండే శతాధిపతి ఎలాంటి మంచి పేరు పొందాడు? యేసుక్రీస్తు చెప్పిన మాటలు చూడండి. ఈయనను ఆశ్చర్యపరిచిన ఆ శతాధిపతి యేసుక్రీస్తునే ఆశ్చర్యపరిచాడు. అందుకని యేసుక్రీస్తు చెప్పిన మాటలు, ఈయనలాంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మన జీవితంలో మన పక్షంలో మాట్లాడుకుందాం. ఆయన ఒకవేళ యేసుని బంధించి యేసు చివరి ప్రయాణం వరకు 16 గంటలు యేసుతో నడిచిన ఈ శతాధిపతి ఆయన సిలువలో చివరకు ప్రక్కన పొడవబడేంత వరకు హీ వాజ్ దేర్ విత్ జీసస్. యేసుతో నడిచాడన్న మాట జ్ఞాపకం చేస్తున్నా. అందుకని ఆయన ఈ మధ్యలో ఆయన ప్రభుతో నడిచాడు, ప్రభుతో ఉన్నాడన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా.
ఒకవేళ మన పక్షాన ఎవరున్నారు? ప్రభు పక్షం ఉండటకు ఇష్టపడుతున్నామా? ఆయన స్వస్థపరిచిన బిడ్డల జీవితాలు ఎవరన్నా వచ్చారా? చివరకు శిష్యులు కూడా, ద గ్రేట్ మ్యాన్ కాల్డ్ పీటర్ సెడ్, లార్డ్, నీకు వచ్చే ఆ మరణం దూరమవుగాక అన్నాడు. ఒకవేళ నీకంటూ ఆ మరణం వస్తే ముందు నన్ను దర్శించాలని చెప్పాడు. ఆ పేతురుతో చెప్పిన మాటలు యేసు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు బొంకొదువు. మన జీవితంలో ఎలాంటి విశ్వాసం మనం కలిగి జీవిస్తూ ఉన్నాం? ప్రభుని వెంబడించే విశ్వాసంలో అలుపు పెరగని యోధుని వల్ల ఉంటున్నామా? నామకార్థ క్రైస్తవునిగా మనం ఉంటున్నాం అన్నమాట. ప్రశ్నించుకుందాం. అందుకనే ఈ ఉదయకాలం మరొకసారి సిలువ నీడలోని శతాధిపతి నాతో, మనందరితో ఏం మాట్లాడుతున్నాడు అన్నమాట జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ సిలువలో యేసుక్రీస్తు యొక్క అద్భుతాన్ని చూచాడు. ఈ సిలువలో యేసుక్రీస్తు విశ్వాసాన్ని చూచాడు. ఈ సిలువలో ఆయన చేసిన అద్భుతాన్ని చూసి ఆశ్చర్యచకితుడైన ఈ శతాధిపతిని చూస్తూ ఉన్నాం. అందుకని ఈ శతాధిపతి చూసి కొన్ని మాటలు ధ్యానిస్తూ ముందుకెళ్దాం. ఒకవేళ ఈ శతాధిపతి హీ వాజ్ దేర్ విత్ జీసస్ వెన్ హీ వాజ్ ఆన్ ట్రయల్స్, ఆయన శిక్షించబడే సమయంలో ఈ యొక్క శతాధిపతి పక్కనే ఉన్నాడు. ఆయన నిందించుటకు ముందుకొచ్చారు. ఏ వ్యక్తి అయితే స్వస్థపడ్డాడో, ఏ వ్యక్తి అయితే బాగుపరచబడ్డాడో, ఏ కుష్ఠరోగులైతే ప్రభువు చేత స్వస్థపరచబడ్డారో వారందరూ నిలబడి చూస్తున్నారు. ఎందుకంటే దే నెవర్ స్పోక్ ఈవెన్ ఎ వర్డ్, ఒక్క మాట కూడా చెప్పలేదు. వాళ్ళు అన్నారంట, ఈయనను ఏం చేయాలని పిలాతు అడిగినప్పుడు వారందరూ ఏకస్వరంతో చెప్పిన మాటలు, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పిన మాటలు. మీకు ఒకవేళ దెర్ ఇస్ ఎ గ్రేట్ ఆప్షన్, ఒక బరబ్బా కావాలన్నా యేసు కావాలంటే వాళ్ళు చెప్పిన మాటలు, మాకు బరబ్బాయే కావాలగిన. అందుకని గమనించండి, బరబ్బా లాంటి క్రైస్తవ జీవితాలు, బరబ్బా లాంటి ద్రోహులు ప్రభును తూలునాడే బిడ్డలుగా మనం ఉంటున్నామా? అందుకని గమనిస్తాం. మనం ప్రశ్నించుకుంటూ, ప్రభు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించినప్పటికీ కూడా ప్రభును వెంబడించకుండా దూరంగా చూసే క్రైస్తవులాగా ఉంటున్నామా? ఉదయకాలము సిలువ నీడలో శతాధిపతి. అందుకని చూడండి, పిలాతు ఇంకొక ప్రశ్న వేశాడు. వారి ముందర ఆయన కొరడా దెబ్బలతో కొట్టించాడు, అయినను వారికి హృదయం కరగలేదు. ఈ మాటలు చూస్తున్నప్పుడు క్రీస్తు అనబడిన యేసును నేనేం చేయాలన్నప్పుడు వారందరూ ఏకస్వరంతో చెప్పిన మాటలు, అందరూ కలిసి గట్టిగా బిగ్గరగా చెప్పబడే మాటలు, ఆయన సిలువ వేయడి, సిలువ వేయడి అని చెప్పిన మాటలు చూస్తూ ఉన్నాం. ఒకవేళ శతాధిపతి జీవితంలో ఇదంతా హీ వాజ్ జస్ట్ వాచింగ్, ఏం జరుగుతుంది అని. అన్యుడైన శతాధిపతి, కఠినుడైన శతాధిపతి, కర్కశం గల శతాధిపతి, అసలు ఎలాంటి హృదయంలోని ఒక దయలేని శతాధిపతి, హీ వాజ్ షాక్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఈ హృదయం చూసినప్పుడు, అందుకని ఆ సైనికులు అపహసించినప్పుడు, ఆ సైనికులు ఉమ్మి వేసినప్పుడు, ఈ శతాధిపతి దగ్గర ఉండే శత అధిపతి అంటే 100 మందికి అధికారి అయిన ఈ అధికారి కింద ఉండే సైనికులు చేసే ఈ చేష్టలు చూస్తూ వస్తున్నాడు. ఆ సైనికులు ఆయన అపహరించారు. ఆ సైనికులు ఆయన వస్త్రాన్ని చీట్లు వేశారు. ఆ సైనికులు ఆయన ఉమ్మి వేశారు. ఆ సైనికులు ఆయన రెల్లుతో ఆయన తలపై కొట్టారు. ఆ సైనికులు సిలువ నీడలో ముందుకు తీసుకుని వెళ్ళారు. ఆ సైనికులు సిలువను ఆయన మేకులు కొట్టారని మాట చూస్తూ ఉన్నాం. అందుకని ఈయన దగ్గరగా చూస్తూ ఉన్న శతాధిపతి, హీ వాజ్ జస్ట్ వాచింగ్ అని మాట చూస్తూ ఉన్నాం. అందుకని ఎవరి పక్షమున ఈయన పక్షమున మాట్లాడలేదని చూస్తూ ఉన్నాం. ఒకవేళ 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేసిన యేసుక్రీస్తు ప్రభుల వారు తన పక్షమున మాట్లాడటకు, దర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ కాల్డ్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ఆయన అందరి వైపు చూస్తున్నప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ద కంపాషన్ లుక్ మనం ఇస్తూ ఉంటాం. అలాంటి లుక్స్ కూడా అప్పుడు ఇచ్చారు. ఎందుకంటే నేనైతే మనం ఏం చేస్తాం తెలుసా, ఒకడు కింద పడినప్పుడు కానీ, ఒకడు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు కానీ వెంటనే, నేను కొంతమంది మన విశ్వాసాలను గమనించాను, హాస్పిటల్లో ఆయన బాగలేడంటే కొంతమంది చూడకపోతారు, బయటకు వచ్చి పాస్టర్ గారు అలాంటి స్థితి నాకు రాలేదండి, ప్రైజ్ ద లార్డ్ అంటాం. ప్రైజ్ ద లార్డ్ అనే మాట తర్వాత డూ యూ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్ హార్ట్? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నామా? అలాంటి వ్యాధి నీకు రాలేదు, అలాంటి రోగం నీకు రాలేదు, కానీ ప్రభు నిన్ను అద్భుతంగా వాడుకుంటున్నప్పుడు డూ యూ హ్యావ్ దస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనమాట జ్ఞాపకం చేస్తున్నా. ఇదే కాలం ఆయన మీద నేరం మోపబడ్డారు, ఆయన అపహసించారు, ఆయన తిట్లు తిట్టారు, అంటే మొకరీ చేశారు. అందుకని చూడండి, యెషయా గ్రంథం
53వ అధ్యాయంలో ఆయన గురించిన మాటలు చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచను? లేత మొక్క వలను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగను. స్వరూపమైనను సొగసను లేదు, మనం చూచి అపేక్షించినట్లుగా అతని ఎందుకు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసరించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. గమనించండి, ఒకవేళ ఇది మనకు సంప్రాంతిస్తే మనమందరము ఈ మాట ఒప్పుకోవాల్సింది. అతడు తృణీకరింపబడిన వాడును కనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతుంది. ఒకవేళ డూ యూ ఎక్స్పెక్ట్ ఎ గ్రేట్ మిషనరీస్? ఎలాగొచ్చారు? కోల్స్, స్టాంటన్, ఆ మిషనరీస్ దే విజిటెడ్ కర్నూలుకి వచ్చినప్పుడు వారి మీద పెద్ద టోపీ ఉంది, పెద్ద సూట్ వేసుకున్నారు. వారు ఒక మంచి సూట్లో ఒక కారులో దిగి దే విజిటెడ్ ఆల్ కర్నూలుకి వచ్చినప్పుడు ఇదంతా ఒక మట్టి దిబ్బలాగా, ఒక మట్టి పెంటలాగా ఉన్నప్పుడు దే సెలెక్టెడ్ దిస్ ప్లేస్. ఒకవేళ ఈ ప్లానింగ్లో ఈ రోడ్డు పోతే ఇక్కడ సంఘం కడితే బాగుంటుంది అనుకున్నప్పుడు దే ఆల్ ఇన్ గుడ్ డ్రెస్. తర్వాత మిషనరీస్ దే యాక్సెప్టెడ్ క్రైస్ట్, ప్రభుని వెంబడించారు. ఎంతోమంది సేవకులుగా బయలుదేరారు. ఇంతమంది సేవకులు మాలాగా సూట్లు వేసుకోలేదు. సేవకులు తెల్లని బట్టలు ధరించి చిన్న బైబిల్ వారి సంకలో వేసుకొని ఒక మంచి బ్యాగ్ ధరించుకొని నడుచుకుంటూ ఆ గ్రామాలు తిరిగారు, నడుచుకుంటూ స్వార్థ పనిచేశారు. అందుకని మనందరము వీ లుక్ ఫార్ ద న్యూ డ్రెస్ కోడ్. బాగా కనిపిస్తే ఈజ్ అ గుడ్ పాస్టర్, సరిగా కనపడకుంటే ఈజ్ నాట్ అ గుడ్ పాస్టర్. మన జీవితంలో ఎలాంటి వారి వైపు చూస్తూ ఉన్నాం. అందుకనే చెప్పబడిన మాట, మనుష్యులు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టును. హృదయాన్ని పరిశీలించే విశ్వాసులకు మనం ఉంటున్నామా? నీ వైపు చూసినప్పుడు డూ యూ ఫాలో ద రియల్ జీసస్? యేసును వెంబడించే బిడ్డగా ఉంటున్నావా అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉదయకాలము సిలువలో శతాధిపతిని చూస్తూ ముందుకెళ్దాం. అందుకని అధికారులు ఆయన వైపు చూసినప్పుడు అధికారులు ఆయనకి అప్పచెప్పిన పనిని హీ ఫుల్ఫిల్డ్ చివరి వరకు. మధ్యలో ఆయన దాన్ని వదలలేదు. చివరి దశలో హీ సెడ్ హీ ఈజ్ అ ట్రూలీ రైచస్ మ్యాన్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ అధికారి ఆయన నమ్మకత్వాన్ని చూశాడు, ఆయన అధికారాన్ని చూశాడు, దేవుని దగ్గర ఉండే పట్టుదలను చూశాడు, ఆయన త్యాగం చూశాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉదయకాలము క్రూరులు కఠినంగా పలికారు. వారి ప్రార్థనలన్నా ఎవరు తెలుసా? శతాధిపతులు యూదుల పట్ల ఉండే ఆ అసహ్యతను తెలియపరుస్తున్నారు. మొట్టమొదట కఠినంగా ఉండే శతాధిపతి వారు ప్రార్థనలన్నా, వారి ఆచారాలన్నా, వారు ఒప్పుకోలన్నా వారందరినీ అనుగమనించే కఠినంగా వివర్తించేవారు. అందుకని ఎంతోమంది ఉన్నప్పుడు కూడా దే నెవర్ ఓపెన్ దేర్ మౌత్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇలాంటి శతాధిపతి సిలువ నీడలో మనం చూస్తున్నాము. హీ బికేమ్ ఎ గుడ్ బిలీవర్. ఉదయకాలము ఆ శతాధిపతి మనతో ఏం మాట్లాడుతున్నాడు మాట చూస్తూ ముందుకెళ్దాం. అందుకని సిలువ పర్షియన్స్కు అది చాలా ఘోరమైన కఠినమైన ఆ ప్రవర్తన. ఈ సిలువ వేయబడ్డ దొంగలు, సిలువ వేయబడ్డ అపరాధి. అందుకని ఆయన అపరాధిగా తీర్చబడ్డాడు. మురాను మీద విరలబడినవాడు శాపగ్రస్తుడిగా చూస్తూ ఉన్నామని ఇదే కాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని పర్షియన్స్కు వారు భూమిని వారు చాలా బాగా కొలుస్తారు. భూమి పవిత్రమైనదని కొలిచే పర్షియన్స్. అందుకని చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసినప్పుడు ఆయన ఆ పర్షియన్స్ అడాప్ట్ చేసుకున్నారు. వారి ఒక ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకున్న రోమియోలు కూడా. ఈ ఆక్రమించిన ప్రదేశం, వెలివేయబడిన ప్రదేశం, ఊరికి అవతలున్న ప్రదేశం, కపాలమైన ప్రదేశంలో యేసుక్రీస్తుని సిలువ వేశారు. ఎందుకంటే వారు 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 ఆరాధించే ఆ భూమి, దే వర్షిప్ దేర్ ఏమంటారు ఎర్త్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మీకు పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తీయులకు వారికి గొప్ప ప్లేస్ మీకు తెలుసు. ఫరో ప్రాంతంలో వారు కొలిచే ఆ ప్రదేశాన్ని దే వర్షిప్ ద వాటర్ గాడ్. కానీ ఆ నీళ్ళు రక్తమైనప్పుడు దే ఆర్ సో షాక్డ్. ఈ మాట చూసినప్పుడు ఇక్కడ కూడా వారు ఆరాధించే ఆ భూమి పవిత్రమైనప్పుడు
ఊరికి అవతల సిలువ వేసినప్పుడు అనే మాట చూస్తూ ఉన్నాం. ఏ వ్యక్తినైతే వారు నైతికంగా వారు హింసించారో, ఏ వ్యక్తినైతే ఆయన కొట్టబడ్డాడో, ఏ వ్యక్తినైతే ఆయన హింసించి సిలువ మోసి ఊరి అవతలకు తీసుకుని వెళ్ళారో, ఆ వ్యక్తిని శాపగ్రస్తునిగా సులోమాను మీద ఆయన వేసినప్పుడు హీ వాజ్ దేర్. శతాధిపతి అక్కడ నిశ్చేష్టుడై నిల్చున్నాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని వారందరూ దే ఆర్ ఆల్ షౌటింగ్. వారన్నారు ఆయన తీసుకుని వెళ్ళండి. ఆ వీధుల్లో నడుస్తున్నప్పుడు దే ఆర్ ఆల్ షాక్డ్. ఒకవేళ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రాంతాన్ని కానీ యెరూషలేం ప్రాంతాన్ని కానీ మీరు దర్శిస్తే అప్పటి కాలం ఉండే ప్లేసెస్ ఇప్పుడు లేవు. ఇట్స్ సో పాలిష్డ్ నౌ. జక్కయ్య చెట్టు ఇప్పుడు కూడా ఉంది. ఆయన ఎస్తేర్ అనే ఆ ప్రాంతంలో రివర్ ఈజ్ స్టిల్ అలైవ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒకవేళ ప్రాంతాన్ని మీరు దర్శిస్తే ఇట్స్ వండర్ఫుల్ ప్లేస్ ట్రై టు విజిట్ ఇజ్రాయెల్ కంట్రీ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గమనించండి, ఉదయకాలం ఆ సులువబడ్డ శతాధిపతికి ఈ వ్యక్తిలో ఏ తప్పు కనపడలేదు. ఈ వ్యక్తి అకారణంగా హింసించబడుతున్నాడే అని ప్రశ్నించుకుంటూ ముందుకెళ్ళాడు. అందుకని ఆయన పట్టుకున్న ఆ వ్యక్తి ఈయన పర్యవేక్షణలోనే ఉంటూ సిలువేయబడ్డాడు. అందుకని ఆ వ్యక్తి చూస్తూ ప్రభు వైపు చూశాడు. చివరకు యేసుక్రీస్తు సిలువ మీద 7 మాటలు గమనించాడు. మొట్టమొదటి మాట చెప్పినప్పుడు హి వాజ్ షాక్డ్. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమన్న మాటకు హి బికేమ్ సో షాక్డ్. ఎలా షాక్ అంటే నేను చేసిన తప్ప ఏముందని మాట జ్ఞాపకం చేశాడు. అందుకనే ఈ శతాధిపతి పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఇట్స్ ఇన్ ఆర్కియస్లో రాయబడే మాట. ఆయన పేరు లాజినస్ అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ లాజినస్, లాంగినస్ అనే 2 పేర్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ పేర్లకు అర్థం ఏమిటంటే దృఢమైన వాడు, పొడవైన వాడు అని అర్థం. పొడవైన, దృఢమైన ఈ యొక్క శతాధిపతి చాలా దౌష్టుడిగా, దుర్మార్గుడిగా వ్యవహరిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారిని తన 100 మందితో ఆయన తీసుకుని వెళ్ళి గొల్గొతా పట్టణం దగ్గర ఆయన ఆ పర్వతం మీద సిలువేయబడడం చూస్తూ ముందుకెళ్ళాడు. అందుకనే ఆ ఇవ్వబడిన సమయంలో 3 అద్భుతమైన మాటలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటి, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సెంచూరియన్. శతాధిపతి జీవితంలో దేవుడు చూపించిన విశ్వాస్యత. ఈ విశ్వాసత చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. అందుకని చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 44-45 వచనంలో ఈ ఒక అద్భుతాన్ని మొట్టమొదటి చూశాడు. సూర్యుడు అదృష్టుడు కావడం చూశాడు. రెండవది మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 వచనంలో దేవాలయం తెరగా తిరగడం చూశాడు. మూడవది మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 వచనంలో భూమి వణికెను అని చూస్తున్నాడు. నాలుగవది మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 వచనంలో బండలు బ్రద్దలాయను అని చూస్తూ ఉన్నాం. ఐదవది మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనంలో సమాధులు తెరవబడడం చూస్తూ ఉన్నాం. తర్వాత నిద్రించిన వారు అనేకులు పరిశుద్ధులుగా లేపవడం చూస్తూ ఉన్నాం. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనంలో సమాధుల్లో నివసించిన లేపబడిన పరిశుద్ధులు అనేకులకు ఆగుపడి. ఒకవేళ ఈ మధ్యకాలంలో మేము సమాధుల తోటకి వెళ్ళాం. సమాధుల తోటలో మన ప్రియులు నిద్రించారని ఒక ఆయన వీడియో పెట్టాడు నిన్న. ఒకవేళ ఆయన నిలుచున్న ఆ సమాధి మీద టక్కని సమాధి తెరవబడి ఆ లోపల నుంచి ఒక వ్యక్తి వస్తే మనం అక్కడ ఉంటామా? ఇంకోసారి సమాధిలో వెళ్ళి కూడా వెళ్ళాం. ముందు ఈ పాస్టర్ను సమాధిలో కట్టేయండి అంటారు. ఎందుకంటే వీ విల్ ఓన్లీ బిలీవ్ దట్ దే విల్ ఓన్లీ రేజ్ ఆన్ సమ్ అదర్ డే. కానీ గమనించండి, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణించిన ఆ దినము, మృత్యుంజయుడై తిరుగా రాబోచుడని చెప్పబడే దినమున ఈ యొక్క వింత ఈ 7 అద్భుతమైన ప్రవర్తనలు చూసి, 7 అద్భుతమైన మాటలు చూసి శతాధిపతి బికేమ్ ఏ వండర్ఫుల్ బిలీవర్. హీ బికేమ్ ఏ డివోటీ టు క్రైస్ట్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని మొట్టమొదటి చూడండి, సూర్యుడు అదృష్టమైనప్పుడు మాట చూస్తూ ఉన్నాం. సూర్యుడు అదృష్టమైన తర్వాత అక్కడ నిలబడిన శతాధిపతి చెప్పిన మాటలు, నీతి సూర్యుడిగా ఉదయించాడు నా జీవితంలో చెప్తున్నాడంట. ఆ మాట చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు అని చెప్పి దేవుని మాయపరచను. హీ బిలీవ్డ్ హీ ఈస్ ఎ రైచస్ మ్యాన్. నీతివంతుడని యేసు
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన హృదయంలో నీతిమంతుడైన సూర్యునిగా అవతరించిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండవది చూడండి, ఆయన చెప్పిన మాటలు రెండవ అద్భుతమైన సత్యం, దేవాలయపు తెరచినగా నేను చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ స్థలములో యాజకులు తప్ప వెళ్ళని ఆ ప్రదేశంలో గమనించండి, ఆ తెర చినిపబడినప్పుడు దేవుడు హీ బికేమ్ ఎ ట్రాన్స్పరెంట్ టు ఎవ్రీవన్. అందుకనే అపొస్తలుడైన పౌలు రాయించబడ్డ మాటలు, మీ ముసుగులు తొలగించబడినవి, ఇక మీదట యూ కెన్ టాక్ టు ద లివింగ్ గాడ్. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో నువ్వు వెళ్ళి ప్రభువుకు ప్రార్థన చేసిన మాట చూస్తూ ఉన్నాం. మన జీవితంలో అలాంటి అద్భుతకరమైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారో మీరు, కానీ ప్రభుని వెంబడిస్తున్నామా? ప్రభుని గురించి ఒక పత్రిక ఇస్తున్నామా? ప్రభుని గురించి నా జీవితంలో యేసు సజీవుడని చెప్తున్నామా? నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతాలు జరిగించారనే సాక్ష్యం చెప్తున్నామా? అలాంటి చెప్పే బిడ్డల జీవితంలో దేవుడు దీవిస్తాడు. మూడవది గమనించండి, భూమి వణికిన మాట చూస్తూ ఉన్నాం. అందుకనే చూడండి, అన్యాయ తీర్పు నందిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ సృష్టి భరించకుండా ఇటు షేకరిన మాట చూస్తూ ఉన్నాం. నాలుగవది, బండలు బ్రదలాయను, కానీ మన బండలు, మన గుండెలు మాత్రం బద్దలు కావడంలా. ఎందుకు చెప్పండి? ఎంత విన్నా, ఎంత చూసినా వాతవేయబడిన మనస్సాక్షిలాగా, నాకు కాదులే పక్కలకు, నాకు కాదులే ముందు బెంచర్లకు, నాకు కాదులే వెనక బెంచర్లకు. వి పోస్ట్పోన్ ద థింగ్స్. యేసు నీతో మాట్లాడుతున్నప్పుడు శతాధిపతి అయిన క్రూరుడైన ఒక వ్యక్తి ప్రభుని వెంబడించి ప్రభు కొరకు హతసాక్షిని శతాధిపతి మనం చూస్తున్నప్పుడు, డూ యూ రియల్లీ ఫాలో హిమ్? అరవైగా వెంబడించడానికి ఇష్టపడుతున్నామా? ఇదో చూడండి, సమాధులు తెరవబడినప్పుడు చూస్తూ ఉన్నాం. సమాధులు ఆ కాలంలో తెరవబడ్డాయి. దేవుడు అనుకుంటే ఎన్నో వ్యూహ సైన్యం పంపించి సమాధులున్న వారు పైకి వస్తారు. కానీ దేవుడు చెప్పిన మాట యోహాను సువార్త 14వ అధ్యాయం, నేను వచ్చి మరలా తీసుకుని వెళ్ళదును. మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనంలో చెప్పబడిన మాట. ఆయన రాబోతున్నప్పుడు మనమందరం ఆయన ఎదుర్కొంటామన్నమాట. ఎంత అద్భుతమైన మాట చూస్తూ ఉన్నాం. 6వది, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులుగా లేపబడి వీధుల్లో కనపడ్డారంట. అది చూస్తున్నామా? అది అద్భుతం. ఇవన్నీ చూస్తున్నప్పుడు సిలువ నీడలో మార్చబడిన శతాధిపతి, 16 గంటలు ఆయనతో పాటు ప్రయాణం చేసిన శతాధిపతి, హీ బికేమ్ ఏ గుడ్ బిలీవర్. యేసుక్రీస్తు శిక్షను అమలు చేయుటకు ఇవ్వబడ్డ ఆ అధికారి. చూడండి, యేసుక్రీస్తును ఆశ్చర్యపరిచిన ఈ శతాధిపతి బికేమ్ ఏ గుడ్ బిలీవర్. కొంతమందిని మన జీవితంలో ప్రభు తీసుకుని వస్తాడు, ఎందుకంటే దేవుని మహిమను వెల్లడిపరచుటకు. కొంతమంది మన జీవితంలో కొంతమంది దూరం చేస్తాడు, ఎందుకంటే క్రీస్తు దగ్గర రానికే. కొంతమంది మన జీవితంలో గాయాలు చేస్తారు, ఎందుకంటే యేసుక్రీస్తుని ఇంకా దగ్గరగా తెలుసుకుంటకు. కొంతమంది మన జీవితంలో మనం కలిగినదన్నీ తీసుకుని వెళ్ళటకు ఇష్టపడతారు, కానీ ప్రభుకు దగ్గరగా నడవచాలని. ఇంకా చూడండి, కొంతమంది మన జీవితంలో మోసపూరితమైన మాటలు చెప్పే బిడ్డలు మన జీవితంలో వస్తూ ఉంటారు. కానీ గమనించండి, యూ హ్యావ్ టు క్లింగ్ ఆన్ టు జీసస్. ఆయన వాక్యాన్ని పట్టుకొని జీవించే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి ఆ రీతిలుగా ప్రభుని వెంబడించిన ఈ శతాధిపతి చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నా. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సులువబడిన మొదటి వాని కాళ్ళు రెండవ వాని కాళ్ళు విరగొట్టి వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉంటే చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారను అన్నమాట చూస్తూ ఉన్నాం. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మినట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఉదయకాలము ఇలాంటి అద్భుతాన్ని చూసిన ఈ శతాధిపతి, దాన్ని మీరు చూసినారా? యేసుక్రీస్తు ఈ సిలువకు ముందు కొట్టబడ్డాడు. భయంకరంగా కొట్టబడినప్పుడు ఆయన వీపు ఆ చర్మం తొలగించబడి
ఆ లోపల ఉండే మాంసం చిట్లెంతగా కొట్టబడినప్పుడు, మీరు చూసారా, మెడికల్ టర్మినాలజీస్లో దీని ఏమంటారంటే హిమోథ్రోటెక్స్ అంటారు. ఇది కొట్టబడిన తర్వాత ఆ ఊపిరితిత్తుల్లో, మన లెఫ్ట్ అండ్ రైట్ ఉండే ఊపిరితిత్తుల మధ్య ఉండే గుండె భాగంలో, మన రెండు పక్కల ఉండే ఊపిరితిత్తుల భాగంలోకి రక్తము నీరు చేరునని చూస్తూ ఉన్నాం. ఈ రెండు చేరిన తర్వాత మీకు తెలుసా, యు నో వెరీ వెల్, కరోనా వచ్చినప్పుడు మనకు ఒక మాట బాగా తెలుసు, ప్లాస్మా అని. ఈ ప్లాస్మా నీరులాగా ప్రవహించబడతా ఉంది. ఈ ప్లాస్మా చెప్పబడినప్పుడు ఈ పొడవబడిన తర్వాత ఆ ఊపిరితిత్తుల నుంచి నీరు రక్తము కార్చబడినప్పుడు అని చూస్తూ ఉన్నాం. ఆ రక్తం గురించిన అద్భుతమైన మాట చూస్తూ ఉన్నాం. ఈ రెండు గురించిన మాట జకర్యా గ్రంథంలో ఒక చోట చక్కగా వ్రాయించబడింది. చదువుదాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసులందరి కొరకును ఊట ఒకటి తీయబడను. ఆ ఊట క్రీస్తే అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువును రక్తం చేత శుద్ధి చేయబడినది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. గమనించండి, ఆ రక్తము టు డీల్ విత్ యువర్ సిన్, నీ పాపను పరిహరించుటకు రక్తం చిందించబడింది. ఆ జీవనదిని గుర్తు చేసే మాట చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనంలో రాయించబడ్డ మాట, ఆయన జీవజల ఊటగా నిన్ను పరిహరించుటకు వచ్చాడన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే మరొకసారి జీవజల అన్నది ఈ రూకల లెక్క తీసుకునే మాట చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనంలో, తన శరీరమును దేశించుకుంటే ఎవడు లేడు, కానీ ప్రతివాడును దాన్ని ప్రోక్షించి సంరక్షించుకొను. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకొనుచున్నాడు. హీ ఈస్ దేర్ టు గివ్ అస్ ఉదక స్నానముతో అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తన సంఘాన్ని ఉదక స్నానం చేత పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తను తాను అప్పచెప్పుకున్న ఈ అద్భుతమైన మాట. అందుకనే ఈ పొడవబడినప్పుడు రక్తమును నీరును కారణమైన మాట చూస్తా ఉన్నాం. పొడిచిన తర్వాత ఈ లాగినెస్ అనే ఒక వ్యక్తి అక్కడే నిలబడి ఆ సిలువ వైపు చూస్తున్నప్పుడు చరిత్రలో రాయబడ్డ ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ సిలువ వైపు కేంద్రీకరించి చూస్తున్నప్పుడు తన ఒక కన్ను గుడ్డుదై చూస్తున్నప్పుడు ఆ నీరు ఆ కంటి మీద పడినప్పుడు ఈ బికేమ్ ఆయన కన్ను బాగైందనే మాట చూస్తూ ఉన్నాం. అందుకని చూడండి, చివరి రక్త బొట్టు వరకు నిలబడ్డ ఈ వ్యక్తి అనే మాట చూస్తూ ఉన్నాం. అందుకని సిలువ నీళ్ళలో శతాధిపతి తను తిరుగుబాటుతనాన్ని వదిలివేసి, తన కఠినత్వాన్ని వదిలివేసి ప్రభు కొరకు చక్కగా జీవించిన శతాధిపతి. అందుకని చూడండి, చివరి మాట గట్టిగా when he shouted అనే మాట చూస్తూ ఉన్నాం. గట్టిగా కేక వేసినప్పుడు ఈ బికేమ్ ఏ గ్రేట్ విట్నెస్, ఆయన సాక్షిగా నిలబడ్డాడనే మాట చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడ్డ ఈ వ్యక్తి ఎక్కడ సేవ చేస్తాడో తెలుసా? చూడండి, నాతో పాటు చేయండి. వాక్య భాగంలో అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఒక ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశం పేరు కప్పదొకియా అనే ప్రాంతం చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 9వ వచనంలో పార్థీయులు, మాదీయులు, ఎలామీదులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపూలియా, ఐగుప్తు అనే దేశమందరి వారందరూ కలిసి ప్రభుని వెంబడించరి. యేసుక్రీస్తును చూచిన ఆ వ్యక్తి, యేసుక్రీస్తు ఆ రక్తం బొట్టు ద్వారా ఆయన బాగైన వ్యక్తి, హీ బికేమ్ ఏ గుడ్ బిలీవర్. వెంటనే హీ లెఫ్ట్ ద జాబ్. ఆయన జాబ్ను వదిలేసి ఆయన పరిచర్యను చేపట్టి కప్పదొకియా అనే ప్రాంతంలో పరిచర్య చేశాడని మాట చూస్తూ ఉన్నాం. అందుకని క్రీస్తు కొరకు నమ్మకంగా పరిచర్య చేసిన ఈ శతాధిపతి. ఇదే మాట 1 పేతురు 1వ అధ్యాయం 1-2 వచనంలో చూస్తున్నాం. కప్పదొకియా అనే ప్రాంతంలో ఆయన సేవ చేశాడు. ఐ బికేమ్ ఏ గుడ్ బిలీవర్ అనే మాట చూస్తూ ఉన్నాం. అందుకని ఈ కప్పదొకియా అనే ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు
ఏ గొప్ప సేవ చేశాడో, ఎలాంటి గొప్ప పరిచర్య చేశాడో, ఈ శతాధిపతి యేసుక్రీస్తును పిలాతు వద్ద నుంచి శిలువ వరకు 16 గంటలు ఎలాగ నిలబడ్డాడో అలాగనే ఈ యొక్క ప్రాంతం వారు పిలాతు దగ్గరికి వెళ్ళి, మన దగ్గరుండే ఈ శతాధిపతి వెళ్ళి పరిచర్యలో పాల్గొంటున్నాడని తెలుసుకున్న తర్వాత వారు పిలాతు దగ్గర ఒక దే టుక్ ఏ ఓత్ దట్ టు కిల్ దిస్ పర్సన్. ఈ లాగినస్ అనే ఒక వ్యక్తిని చంపాలని పత్రం తీసుకొని కప్పదొకియా ప్రాంతానికి వెళ్ళి, ఈ కప్పదొకియా ప్రాంతంలో ఉండే లాగినస్ అనే ఒక వ్యక్తిని సైనికులు కొట్టుకుంటూ కొరడాలతో తీసుకొని వచ్చి ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు నిలబడి తను శిక్ష పొందాడో అదే చోట నిలబడి పిలాతు చేత శిక్షించబడి ఏం చేస్తాడో తెలుసా? దే కిల్డ్ హెమ్ రూత్లెస్లీ అనే మాట చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి శిక్ష వేశారంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ టుక్ దిస్ యాజ్ ఎ వన్ ఆఫ్ ద గ్రేట్ సెంచురియన్ మాట చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ గ్రేట్ సెంచురియన్ చెప్పిన మాటలు, ఈ మాటలు చివరిగా పలికాడని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడలేదు, కానీ ఇట్స్ ఆల్ రిటన్ డౌన్ ఇన్ ద బుక్ ఆఫ్ నికోదేము అనే పుస్తకంలో రాయించబడే చరిత్ర. 12వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవుని యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాక్యమును బట్టి బ్రతిమలాడుకొంచున్న వ్యక్తి, ఇటు సేవ మీకు యుక్తమైనది. లాగినస్ టుక్ ఏ ఛాలెంజ్ అండ్ వెంట కప్పదొకియా అనే మాట చూస్తూ ఉన్నాం. కప్పదొకియా ప్రాంతానికి వెళ్ళి సేవ జరిగించి ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు శిక్ష పొందారో అదే ప్రాంతంలో శిక్షించబడ్డ ఈ లాగినస్ తర్వాత ఈ పిలాతు అతనికి చేసిన ఒక గొప్ప శిక్ష ఏం తెలుసా? అతని తలను ఉరి తీయండి, అతడు బ్రతుకుండగానే తల విలవిల్లాడుచున్నప్పుడే కోట గుమ్మానికి ఊరి అవతల ఈ యెరూషలేము ప్రాంతంలో కట్టండి. ఎందుకంటే దాన్ని చూసిన అనేక క్రైస్తవులు యేసును వెంబడించరు అనే వాగ్దానం చేసుకున్నాడంట. ఎప్పుడైతే ఆయన ఆ తల గుమ్మానికి వేలాడదీయబడిందో అనేక క్రైస్తవులు చెదిరిపోయారు, అనేక క్రైస్తవులు భయపడ్డారు, అనేక క్రైస్తవులు ఇంకొక మారు యేసుక్రీస్తు మాటను వినకుండా దే ఆర్ ఆల్ ఫ్లీ, అంటే అందరూ పారిపోయారన్నమాట చూస్తూ ఉన్నాం. కానీ నికోదేము అనే చరిత్రలో ఆయించబడ్డ ఒక స్టోరీ చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. ఒక ఓల్డ్ లేడీ ఆ యెరూషలేము ప్రాంతానికి ఎందుకు అందరు రావడం లేదని సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకు ఆ ప్రాంతాలు దర్శిస్తున్నప్పుడు ఈ ఓల్డ్ లేడీ ఒక చిన్న బాబుని తీసుకొని, తన మనవడిని తీసుకొని యెరూషలేము ప్రాంతం వచ్చిందంట. యెరూషలేము ప్రాంతం వచ్చిన తర్వాత అక్కడ ఎవరు కనపడలేదు, ఆ పండుగ వాతావరణం లేదు. వెంటనే తను చూస్తూ ఒక శతాధిపతి దగ్గర ఉండే సైనికుని అడిగిందంట, ఎందుకంటే ఈ ప్రాంతంలో సువార్త యేసుక్రీస్తు గురించిన మాటలు వినపడం లేదు, ఆయన ఇక్కడే కదా సిలువేయబడ్డాడు, గొలగొతా ప్రాంతంలో కదా సిలువేయబడ్డాడంటే ఆయన అన్నాడంట, లేడీ ప్లీజ్ లీవ్ సూన్, ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళండి అని చెప్పాడు. వెంటనే ఆ ప్రాంతం నుంచి బయలుదేరటకు త్వరగా వస్తున్నప్పుడు తన దగ్గరుండే యవనస్తుడైన మనమడు కిందపడి తల పగిలి చచ్చిపోయినప్పుడు హృదయ విదారకంగా ఆయన బాధిస్తూ ప్రభు వైపు చూస్తూ, దేవా ప్లీజ్ హ్యావ్ మర్సీ, నా వైపు నా బిడ్డల వైపు చూడు అని ప్రార్థించినప్పుడు వెంటనే ఈ లాగినస్ అనే ఆమె కలలో కనపడి అన్నాడంట, డోంట్ వరీ అమ్మా, హీ ఈజ్ విత్ మీ ఇన్ హెవెన్, నాతో పాటు ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడని చెప్పినప్పుడు ఆమె కొంచెం కన్సోల్ అయ్యి ఆయనతో పాటు ఆ రాత్రి పుటకులో మన ఇంట్లో నిద్రించి తిరుగాలేచి వెళ్తున్నప్పుడు ఆయన లాగినస్ వచ్చి ఆమె చేయి పట్టుకొని అన్నాడంట, అమ్మ నీ కళ్ళు లేవు కదా, దయచేసి ఆ ఊరి వెలుపల గవిని యొద్ద నా తల వేలాడదీయబడింది, దయచేసి ఆ తలను తీసుకొని మీ ఇంట్లో ఉంచుకొని నన్ను నా తలను నీ మనవణ్ణి ఒకటేసారి ఆ భూస్థాపన చేయనప్పుడు ఆమె తలను తీసుకుని వచ్చి ఆమె తలను తదేకంగా చూస్తున్నప్పుడు ఆ తలను, అంటే ఆమె కళ్ళు లేవు కానీ షీఈస్ గేజింగ్ అట్ దట్ పర్టికులర్ ఆ మాట చూస్తున్నాము. ఆ తలను స్నానం చేయించి చూస్తున్నప్పుడు ఆమె కళ్ళు తెరవబడ్డాయని మాట చూస్తూ ఉన్నాం. ఆమె కంటికి చూపు వచ్చినప్పుడు ఆమె ఎంతగానో అద్భుతంగా దేవుని ఆరాధిస్తూ ఆ తలను ఆ యవనస్తుని భూస్థాపన చేసి ముందుకెళ్ళిన మాట చూస్తూ ఉన్నాం. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే శతాధిపతి విశ్వాసాన్ని
మనం వెంబడిస్తున్నామా? అలాంటి సిలువ వీరుడైన శతాధిపతి నీ జీవితంలో ఏ రీతిగా ముందుకెళ్తా ఉన్నాడు? మనం ప్రభును చక్కగా ఆరాధిస్తూ ఉన్నాం, మంచి కోరు వారి పాటలు వింటూ ఉన్నాం, ప్రసంగాలు బాగా వింటూ ఉన్నాం, ఆరాధనకు చక్కగా వస్తూ ఉన్నాం. కానీ ప్రభుని వెంబడించి బిడ్డలుగా ఉంటున్నామా? నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ప్రభుని వెంబడించడానికి ఇష్టపడతావా? ఇంకొకసారి మీ ఇంట్లో ఒక టైంలో అసలు ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నీ ఇంటిని అధికారులు దర్శిస్తారన్నప్పుడు చాలామంది కుటుంబాల్లో ఫోటోలు తీసేశారు, చాలామంది కుటుంబాల్లో క్రిస్టియన్ క్యాలెండర్ తీసేశారు, చాలామంది ఇంటి బయట క్రైస్ట్ ఇస్ హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని రాసిన ఆ శిలాపలకం కూడా తీసేసి మేము క్రైస్తవులం కాదని డిక్లేర్ చేసిన దినాలు కూడా ఉన్నాయి. కానీ ఈ దినాల్లో డూ యూ బిలీవ్ ఇన్ జీసస్? అంత్య దినముల్లో అనేకుల ప్రేమ చల్లారిపోయి ఈ దినాల్లో డూ యూ బిలీవ్ హిమ్? డూ యూ ఫాలో హిమ్? యేసును వెంబడించటకు ఇష్టపడుతున్నావా? యేసును వెంబడించటకు మనం ప్రయాసపడుతున్నామా? కాబట్టి సిలువ దినముల్లో మనం ఇంకనూ దగ్గరగా ప్రభుకు దగ్గరగా నడిచే అనుభవాల్లో క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా, క్రీస్తు కొరకు ఆ శతాధిపతి చెప్పిన అలాంటి సాక్ష్యం కలిగి ప్రభు కొరకు హతసాక్షిగా ఉండటకు ఇష్టపడే బిడ్డగాను ఉండాలని కోరుకుంటూ ఈ వాటలు దేవుడు దీవించి ఆశ్రయించుగాక. గాడ్ బ్లెస్ యు.